ఎమ్మెల్యే చెప్పిండు, మీరు చూసే ఉంటారు. ఇవాళ తెలంగాణలో మొత్తం పనులన్నీ చంద్రబాబు నాయుడు గారి కోవట్లే చేస్తున్నారు అని చెప్పి ఒక కాంగ్రెస్ ఎమ్మెల్యేనే మొన్ననే స్పష్టంగా చెప్పిండు. ఇలా అది అక్షర సత్యం. ఎందుకంటే అసలు పెద్ద కోవట్టే మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. చంద్రబాబు నాయుడుకు అతిపెద్ద కోవట్టు ఎవరైనా ఉన్నారా ఇవాళ తెలంగాణలో అంటే రేవంత్ రెడ్డి గారు. అందుకే గోదావరి నీళ్లను పూర్తిగా వాళ్ళకి అప్పచెప్పే విషయంలో కానీ, చంద్రబాబు గారు లేవమంటే లేసుడు, కూసోమంటే కూర్చునే విషయంలో కానీ ఇవాళ చాలా స్పష్టంగా రేవంత్ రెడ్డి గారు ఒక ఎజెండా ప్రకారం పోతా ఉన్నారు. మనం ఆలోచించుకోవాల్సిన అవసరం మన మీదనే ఉన్నది. ఇవాళ మన మీద జరుగుతున్నది ఒక రకమైన దాడి కాదు, ముప్పేట దాడి జరుగుతున్నది. ముప్పేట దాడి. కాంగ్రెస్ ఒకవైపు నుంచి, బీజేపీ మరొక వైపు నుంచి, చంద్రబాబు నాయుడు మరొక వైపు నుంచి, ముగ్గురు కూడా ఇవాళ ఏకమై తెలంగాణ అస్తిత్వానికి గుర్తింపుగా ఉన్న కేసీఆర్ గారిని, గులాబీ జెండాని ఎట్టి పరిస్థితుల్లో లేకుండా చేయాలి, మా ఆటలు ఇక్కడ సాగాలి అంటే ఖచ్చితంగా కేసీఆర్ ను గెలవనియద్దు, ఈ పార్టీని మళ్ళీ గెలవనియద్దు అనే కుట్రపూరితమైన జెండాతో వాళ్ళు పనిచేస్తూ ఉన్నారు. ఇది మనకు అర్థం కానంత కాలం, ఇది మనం అర్థం చేసుకోనంత కాలం, అర్థం చేసుకున్న వాళ్ళం 10 మందికి చెప్పనంత కాలం మనం నష్టపోతూనే ఉంటాం. తెలంగాణ నష్టపోతూనే ఉంటుంది. ఎక్కడనో ఏపీలో ఏదో రిజర్వాయర్ కడుతున్నారు, మిగులు జలాలు వాడుకుంటున్నారు, మనకేమి ఇబ్బంది అని కొంతమంది అమాయకంగా అడుగుతా ఉన్నారు. పొద్దున హరీష్ రావు గారు చెప్పింటారు, కానీ నేను ఒక్క మాటలో చెప్తా. మిగులు జలాల విషయంలో 3000 టీఎంసీల విషయంలో ఏవైతే సముద్రంలోకి పోతున్నాయో వాటి విషయంలో మన డిమాండ్ ఒకటే, బీజేపీ నోరు తెరవాలే, కేంద్ర ప్రభుత్వం నోరు తెరవాలే. ఆ 3000 టీఎంసీలలో మనకు దామాషా ప్రకారం, క్యాచ్మెంట్ ఏరియా ప్రకారం, అవార్డుల ప్రకారం, గతంలో కేటాయించిన నీటి కేటాయింపుల ప్రకారం 1950 టీఎంసీలు తెలంగాణకి ఇచ్చినాక ఏ ప్రాజెక్టు కట్టుకున్నా మనకు అభ్యంతరం లేదు. అట్లాగే నికర జిల్లాల్లో కూడా 1486 టీఎంసీలకు గాను 968 టీఎంసీలు తెలంగాణకి ఇచ్చినాక మీరేం కట్టుకున్నా మాకు అభ్యంతరం లేదు. కానీ ఇది ఎవరు స్పష్టం చేయాలి? రేవంత్ రెడ్డో చంద్రబాబు నాయుడు కాదు, కేంద్ర ప్రభుత్వం స్పష్టంగా అవార్డు పాస్ చేస్తూ తెలంగాణ వాటా నికర జలాల్లో 950 టీఎంసీలు, మిగులు జలాల్లో గోదావరిలో 1950 టీఎంసీలు మీకు, మిగిలిన కిందికి అంటే మనకు అభ్యంతరం లేదు. కానీ ఏ పర్మిషన్ లేకుండా, సెంట్రల్ వాటర్ కమిషన్ పర్మిషన్ లేదు, పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ క్లియరెన్స్ లేదు, గోదావరి రివర్ మేనేజ్మెంట్ బోర్డు పర్మిషన్ లేదు, అట్లాగే సిడబ్ల్యూసి క్లియరెన్స్ కూడా లేకుండా, ఏది లేకుండా, ఎపెక్స్ కౌన్సిల్ పర్మిషన్ కూడా లేకుండా ప్రాజెక్టు కడతాం, దానికి మీ ఇద్దరం కూడా కమిషన్లు పంచుకుంటాం, అటు చంద్రబాబు నాయుడు గారు ఇటు రేవంత్ రెడ్డి గారు ఇద్దరు బదులుకొని గోదావరి మీద సర్వ హక్కులు తెలంగాణకు నష్టం చేస్తూ, తెలంగాణ గొంతుకొస్తూ ఇష్టం ఉన్నట్టు పంచుకుంటామంటే మాత్రం చూస్తా ఊరుకోవడానికి మనం సిద్ధంగా లేము. నేను నిజంగా హృదయపూర్వకంగా బీఆర్ఎస్ని అభినందిస్తా ఉన్నా. మీరు గత వారం 10 రోజులుగా ఒక్కొక్క కాలేజీకి పోయి, ఒక్కొక్క స్కూల్కు పోయి బనకచర్ల ప్రాజెక్టు గురించి మీరేదైతే అద్భుతంగా వివరించి విడమర్చి చెప్తున్నారో హృదయపూర్వకంగా నేను మీ అందరికి కూడా అభినందనలు చెప్తా ఉన్నా. ఈ పోరాటాన్ని కొనసాగించాలని నేను ప్రార్థిస్తా ఉన్నా. అవసరమైతే పోస్ట్ కార్డుల ఉద్యమం తీసుకుందాం, అవసరమైతే ఆన్లైన్ పిటిషన్ స్టార్ట్ చేద్దాం. సన్నాజ్ చెప్తుండు, అరే వాడు వీడెందుకు కలుస్తావు, పవిత్రం కాదా అంటే, నువ్వు మొన్నటిదాకా మాతోటి ఉన్నావు, అంతకుముందు కాంగ్రెస్ తోటి ఉన్నావు, నువ్వు చేస్తేనేమో సంసారం, అవతలోడు చేస్తే వ్యభిచారమా అని కేసీఆర్ ని చాలా సూటిగా అడుగుతున్నా. ఇటువంటి పరిస్థితులల్లా అరే మీదేం పార్టీరా, ఆంధ్ర పార్టీ అంటాడు. అరే ఓ సన్నాసి, మాది ఆంధ్ర పార్టీ అయితే చంద్రబాబు నాయుడు తక్కువకు కరెంట్ ఇస్తే వద్దొద్దొద్దొద్దు, ఆంధ్రప్రదేశ్ అస్సలు తీసుకోమన్నావు, అది బాగానే ఉన్నాయి. నువ్వు పెట్టినటువంటి గొర్రెలు ఆంధ్రకెళ్లే వచ్చాయి, చెట్లు ఆంధ్రకెళ్లే వచ్చాయి, బర్రెలు ఆంధ్రకెళ్లే వచ్చాయి, పంతులు చిన్నజీర స్వామి ఆంధ్రకెళ్లే వచ్చాయి, కాంట్రాక్టర్ ఆంధ్రకెళ్లే వచ్చాయి, ఆనంద్ యాదాద్రి ఆర్కిటెక్ట్ ఆంధ్రకెళ్లే వచ్చాయి. ఇక రానిదేంది రా నా సంగతి, అన్ని ఆంధ్రకెళ్లే తెచ్చుకుంటేవి, ఓ కరెంటు మాత్రం వద్దొద్దొద్దొద్దు అంటూ కమిషన్లు వస్తాయని పక్క స్టేట్ కాడి పోయేటువంటి పరిస్థితి నీకు చాలా స్పష్టంగా ఉంది అని ఈ సందర్భంగా మనవి చేస్తూ, ఉద్యమ సమయంలో ఉప ఎన్నికలు అన్నాడు, అధికారంలోకి రాగానే అడ్వాన్స్ అన్నాడు. ఆయనకు ఎలక్షన్లు, కలెక్షన్లు, సెలక్షన్లు తప్ప ఆయనకు ఇంకో పనే లేనటువంటి పరిస్థితి ఉంది ఇవాళ. అందుకనే ఈ కల్వకుంట్ల చంద్రశేఖరరావు మీద సిపిఐ నారాయణ ఒక మంచి మాట చెప్పిండు పొద్దుగాల. శోభనం గదిలో ఉన్నోడు బయటకు వచ్చంట, అరే ఇంకో పెండి చేయర్రా, కవల పిల్లలకు అనేది ఉంది అన్నట్టుంది నీ వ్యవహారం అని. ఇవాళ కల్వకుంట్ల చంద్రశేఖరరావు ఆర్థిక ప్రగతిలో నెంబర్ 1 అని చెప్పినటువంటి ఓ చంద్రశేఖరరావు చాలా
విషయాలు నువ్వు చెప్పాలి. ఈ దేశంలో అవినీతిలో రెండో స్థానంలో ఉన్నావు, రైతు ఆత్మహత్యలో రెండో స్థానంలో ఉన్నావు, మహిళల అపహరణలో రెండో స్థానంలో ఉన్నావు, లిక్కర్ వినియోగంలో సౌత్ లో మొదటి స్థానంలోకి వచ్చినావు, 2 లక్షల చేసినని చెప్తున్నాడు. ఇలా కల్వకుంట్ల చంద్రశేఖరరావు దీనికి సమాధానం చెప్పాలి. ఒకటే రోజు కొంగర కళాల్లో మీటింగ్ పెట్టి 300 కోట్ల లిక్కర్ మద్యాన్ని కార్యకర్తలకు దాపి ఈయన ఫుల్ బాటలు వేసి ఇక చెప్పిండటువంటి పరిస్థితి ఉంది. ఈయన నా లిఫ్ట్ ఇరిగేషన్ మన అగ్రికల్చర్ చెప్తుండు, సాగు గురించి చెప్తున్నాడు. నా జీవితంలో నేను ఆలోచించినట్టు ఆలోచించలేమని అధికారులు దాన్ని ఎట్లా అందుకుంటారో అనుకున్నాను. నువ్వు చేసేదే లిఫ్ట్ ఇరిగేషన్, ఈ లిఫ్ట్ ఇరిగేషన్ నీకేం తెలుసా? అరే ఓడన్న తలకాయ ఉన్నోడు ప్రాజెక్టు పైన కడితే కిందికి నీళ్లు వస్తాయి అంటే ఈ స్వయం ప్రకటిత జల నిపుణులు కల్వకుంట్ల చంద్రశేఖరరావు ఫస్ట్ కాళ్ళ కాడ పోస్తా, ఎత్తి మోకాళ్ళ కాడ పోస్తా, ఆడికెళ్ళి ఎత్తి మోకం కాడ పోస్తా, మస్తు కిందికి వస్తుంది బిడ్డ అని చెప్తున్నాడు. ఇదే నీ వ్యవహారం అని చెప్తున్నా. ఈ రాష్ట్రంలో ఎవరి మీద శాంతి పోతాడు? ధర్నాలుండయి, ర్యాలీలుండయి, రాస్తారోకోలు ఉండయి, బంధులు ఉండయి, బైకాట్లు ఉండయి బిడ్డ అని చెప్తే ధర్నా చౌక్ని ఎత్తేసి ధర్నాలు ఉన్నాయిరా? ఎలిగా లేవు. ఓ సన్నాజ్ చెప్తుండు, అరే వాడు వీడెందుకు కలుస్తావు, పవిత్రం కాదా అంటే నువ్వు మొన్నటిదాకా మాతోటి ఉన్నావు, అంతకుముందు కాంగ్రెస్ తోటి ఉన్నావు, నువ్వు చేస్తేనేమో సంసారం, అవతలోడు చేస్తే వ్యభిచారమా అని కేసీఆర్ ని చాలా సూటిగా అడుగుతున్నా. ఇటువంటి పరిస్థితులల్లా అరే మీదేం పార్టీరా? ఆంధ్ర పార్టీ అంటాడు. అరే ఓ సన్నాసి, మాది ఆంధ్ర పార్టీ అయితే చంద్రబాబు నాయుడు తక్కువకు కరెంట్ ఇస్తే వద్దొద్దు ఆంధ్రప్రదేశ్ అస్సలు తీసుకోమన్నావు, అది బాగానే ఉన్నాయి. నువ్వు పెట్టినటువంటి గొర్రెలు ఆంధ్రకెళ్లే వచ్చాయి, షెట్లు ఆంధ్రకెళ్లే వచ్చాయి, బర్రెలు ఆంధ్రకెళ్లే వచ్చాయి, పంతులు చిన్నజీర స్వామి ఆంధ్రకెళ్లే వచ్చాయి, కాంట్రాక్టర్ ఆంధ్రకెళ్లే వచ్చాయి, ఆనంద్ యాదాద్రి ఆర్కిటెక్ట్ ఆంధ్రకెళ్లే వచ్చాయి. ఇక రానిదేంది రా నా సంగతి, అన్ని ఆంధ్రకెళ్లే తెచ్చుకుంటేవి. ఓ కరెంటు మాత్రం వద్దు అంటూ కమిషన్లు వస్తాయని పక్క స్టేట్ కాడి పోయేటువంటి పరిస్థితి నీకు చాలా స్పష్టంగా ఉంది అని ఈ సందర్భంగా మనవి చేస్తూ, ఉద్యమ సమయంలో ఉప ఎన్నికలు అన్నాడు, అధికారంలోకి రాగానే అడ్వాన్స్ అన్నాడు. ఆయనకు ఎలక్షన్లు, కలెక్షన్లు, సెలక్షన్లు తప్ప ఆయనకు ఇంకో పనే లేనటువంటి పరిస్థితి ఉంది. ఇవాళ అందుకనే ఈ కల్వకుంట్ల చంద్రశేఖరరావు మీద సిపిఐ నారాయణ ఒక మంచి మాట చెప్పిండు పొద్దుగాల. శోభనం గదిలో ఉన్నోడు బయటకు వచ్చంట, అరే ఇంకో పెండి చేయర్రా కవల పిల్లలకు అనేది ఉంది అన్నట్టుంది నీ వ్యవహారం అని. ఇవాళ కల్వకుంట్ల చంద్రశేఖరరావు ఆర్థిక ప్రగతిలో నెంబర్ 1 అని చెప్పినటువంటి ఓ చంద్రశేఖరరావు చాలా విషయాలు నువ్వు చెప్పాలి. ఈ దేశంలో అవినీతిలో రెండో స్థానంలో ఉన్నావు, రైతు ఆత్మహత్యలో రెండో స్థానంలో ఉన్నావు, మహిళల అపహరణలో రెండో స్థానంలో ఉన్నావు, లిక్కర్ వినియోగంలో సౌత్ లో మొదటి స్థానంలోకి వచ్చినావు, 2 లక్షల చేసినని చెప్తున్నాడు. ఇలా కల్వకుంట్ల చంద్రశేఖరరావు దీనికి సమాధానం చెప్పాలి. ఒకటే రోజు కొంగర కళాల్లో మీటింగ్ పెట్టి 300 కోట్ల లిక్కర్ మద్యాన్ని కార్యకర్తలకు దాపి ఈయన ఫుల్ బాటలు వేసి ఇక చెప్పిండటువంటి పరిస్థితి ఉంది. ఈయన నా లిఫ్ట్ ఇరిగేషన్ మన అగ్రికల్చర్ చెప్తుండు, సాగు గురించి చెప్తున్నాడు. నా జీవితంలో నేను ఆలోచించినట్టు ఆలోచించలేమని అధికారులు దాన్ని ఎట్లా అందుకుంటారో అనుకున్నాను. నువ్వు చేసేదే లిఫ్ట్ ఇరిగేషన్, ఈ లిఫ్ట్ ఇరిగేషన్ నీకేం తెలుసా? అరే ఓడన్న తలకాయ ఉన్నోడు ప్రాజెక్టు పైన కడితే కిందికి నీళ్లు వస్తాయి అంటే ఈ స్వయం ప్రకటిత జల నిపుణులు కల్వకుంట్ల చంద్రశేఖరరావు ఫస్ట్ కాళ్ళ కాడ పోస్తా, ఎత్తి మోకాళ్ళ కాడ పోస్తా, ఆడికెళ్ళి ఎత్తి మోకం కాడ పోస్తా, మస్తు కిందికి వస్తుంది బిడ్డ అని చెప్తున్నాడు. ఇదే నీ వ్యవహారం అని చెప్తున్నా. ఈ రాష్ట్రంలో ఎవరి మీద శాంతి పోతాడు? ధర్నాలుండయి, ర్యాలీలుండయి, రాస్తారోకోలు ఉండయి, బంధులు ఉండయి, బైకాట్లు ఉండయి బిడ్డ అని చెప్తే ధర్నా చౌక్ని ఎత్తేసి ధర్నాలు ఉన్నాయిరా? ఎలిగా లేవు కదా?